ఎన్ని పికాక్స్ వచ్చాయి కదా, పికాక్స్, బర్డ్స్. ఇంకా మా పిల్లలు ఇంకా ఒకదాని మీద ఒకటి వేస్తూనే ఉన్నారంట. బ్రెడ్స్ అన్ని మొత్తం ఇక్కడే కట్ చేసేలా ఉన్నారు. ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాము. ఈ రోజు అయితే మనము దుబాయ్లో ఉన్న పికాక్ పార్క్ అయితే వెళ్తున్నాము. సో మా ఇంటి దగ్గర నుంచి పికాక్ పార్క్ 18 కిలోమీటర్స్ ఉంది. ఇప్పుడే బయలుదేరాము. కళ్ళజోళ్ళు పెట్టుకొని బాగున్నారు. నేను మా బాబే చూడండి, మాకు లేవు. నా ఫ్రెండ్ ఒక యూట్యూబర్ పికాక్ పార్క్ వెళ్ళి వీడియో చేస్తే అది చూస్తూ ఉన్నప్పుడు వాళ్ళు అడిగారు అనమాట, మమ్మీ మనం కూడా వెళ్దాము అక్కడికి అని చెప్తే సరే అని తీసుకొచ్చాను. ఈ రోజైతే వీకెండ్ కాబట్టి ఇద్దరికి వర్క్ లేదు కాబట్టి సో నేను, మా హస్బెండ్, అలాగే మా భవ్య వాళ్ళ ఫ్రెండ్ అందరం కలిసి పికాక్ పార్క్ చూడడానికి అయితే వెళ్తున్నాము. ఇది వచ్చేసి దుబాయ్లో జుమేరా ఎంబెస్ టవర్ ఉంది కదా, అక్కడైతే ఉంది. ఇది ఫ్రీ ఎంట్రీ అనమాట, ఎవరైనా వెళ్ళొచ్చు. అది ఈవినింగ్ టైం వెళ్తే చాలా బాగుంటుంది. మేము 3:30కి బయలుదేరిపోయామన్నమాట. సో పిల్లలు ఇంకా తెలుసు కదా, పిల్లలు ఉంటే అలర్ చేస్తారని చెప్పి మేమైతే కార్టూన్స్ పెట్టేసాము. ఇక్కడ చూసారా, ఇక్కడైతే చాలా బిల్డింగ్స్ ఎంత బాగుంటాయి. నాకు ఈ ఏరియా అంటే, డౌన్ టౌన్ ఏరియా అంటే చాలా ఇష్టము. అలా బిల్డింగ్స్ చుట్టూ ఉండిపోవాలనిపిస్తుంది, అంత బాగుంటాయి ఈ బిల్డింగ్స్. ఎప్పుడు వచ్చినా కూడా నేను ఇక్కడ చూస్తూ ఉంటాను అనమాట. నాకైతే ఈ బిల్డింగ్స్ అన్నీ చూస్తుంటే మనకి ఇందులో ఒక ఫ్లాట్ ఉంటే బాగుండు అనిపిస్తుంది, కానీ మనకి ఎక్కడ ఉంటుంది, అంత అదృష్టం ఉండదు కదా. సో ఇక్కడ చూసారా, ఈ బిల్డింగ్ ఏదో భలే వెరైటీగా ఉంటుంది. ఎప్పుడు వచ్చినా నాకు డౌట్ అనమాట, ఈ బిల్డింగ్ అసలు ఎవరుంటారు, ఏముంటుంది ఈ బిల్డింగ్లో, ఒకసారైనా వెళ్ళాలి అని ఎంతో ఆశగా ఉంటుంది. కాకపోతే ఆ కోరిక అలాగే మిగిలిపోతుంది. ఎప్పుడు వచ్చినా ఆ బిల్డింగ్ని వీడియో తీసుకోవడము, ఇంకా చూడడం అంతే తప్ప ఎప్పుడు ఎంట్రీ అనేది లేదనమాట. అక్కడికి ఒకసారి వెళ్ళి అడిగితే నో ఎంట్రీ అని చెప్పారు, ఏదో యాక్సెస్ కార్డ్ కావాలంట. ఫైనల్గా మేమైతే జుమేరా ఎంబెస్ టవర్స్ దగ్గరికి అయితే వచ్చేసాము. పార్కింగ్ వెతుక్కుంటున్నాము. ఇక్కడ పార్కింగ్ అనేది చాలా కష్టము వీకెండ్స్లో అయితే. ఫైనల్గా ఎక్కడో ఒక పార్కింగ్ అయితే చేసేసాము. ఈ పార్కింగ్ వచ్చేసి మనకు ఫ్యూచర్ మ్యూజియం దగ్గరగా ఉంటుంది కాబట్టి పర్ అవర్కి 15 dirhams పే చేయాలి. పర్లేదులే ఇంకా పిల్లల కోసం అని చెప్పేసి మేమైతే లోపల పార్క్ చేసి పైకి అయితే ఎక్కేసాము. ఇది వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్ అనమాట. ఫస్ట్ ఫ్లోర్ వెళ్తే మా చిన్ని వెళ్తున్నాడు కదా, అలా స్ట్రైట్గా వెళ్ళినట్లయితే లెఫ్ట్ తీసుకుంటే ఇక్కడ టవర్స్ కనిపిస్తాయి. ఆ టవర్స్ కొంచెం ముందుకు వెళ్తే మనకు పికాక్ పార్క్ అనేది, పికాక్స్ అన్ని ఉంటాయి. సో చూద్దాము. సో ఇదే నేనైతే ఫుడ్ కూడా తెచ్చాను అనమాట. బ్రెడ్, బియ్యము, రాగులు, మరమరాలు ఇంకా అన్ని తెచ్చాను. సో పిల్లలు కూడా వచ్చారు. పిల్లలు అక్కడ చూస్తున్నారు అనమాట పికాక్స్. నాకు యాక్చువల్గా అమ్మాయి చెప్పేంత వరకు తెలియదు. సో ఆడ పికాక్స్ని పీహెన్స్ అంటారని, మగవాళ్ళని పికాక్స్ అంటారని తెలియదు అనమాట. సో అమ్మాయి బాగా ఎక్స్ప్లెయిన్ చేసింది. ఫెదర్స్ ఏమీ లేని వాటిని పీహెన్స్ అంటారంట. అంటే అవి లేడీ పికాక్స్. ఫెదర్స్తో బ్యూటిఫుల్గా ఉండేది వచ్చేసి మెన్ పికాక్స్ అంట. సో ఇక్కడ చూసారా, ఇదైతే దాక్కుందనమాట కనిపించకుండా. సో మా రేష్మికమ్మ వచ్చి బ్రెడ్ వేస్తుంటే అదైతే బయటకు వచ్చేస్తుంది. యువర్ ఫ్రెండ్ ఓకే భవ్య, అలా కాదు భవ్య, బాగుందా? పికాక్స్ ఉన్నాయా? ఎక్కడున్నాయి? దాక్కున్నాయా? అమ్మా చూద్దాం రా, వెళ్దాం రా చూద్దాం. ఇక్కడ బుడ్డి ఫెదర్స్ తో పురి విప్పింది కదా, అదే వచ్చేసి లేడీ పికాక్ అనమాట. అంత బ్యూటిఫుల్ గా అయితే లేదు. సో ఇది ఎప్పుడో ఒకసారి విప్పుద్దంట, అందుకని క్యాప్చర్ చేశాను. సరే, ఎన్ని పికాక్స్ వచ్చాయి కదా, పికాక్స్, బర్డ్స్. ఇంకా మా పిల్లలు ఇంకా ఒకదాని మీద ఒకటి వేస్తూనే ఉన్నారంట. బ్రెడ్స్ అన్ని మొత్తం ఇక్కడే కట్ చేసేలా ఉన్నారు. చూసారా, నేను వాటి కోసం రాగులు చూసారా ఎంత చక్కగా తింటున్నాయో. ఏమైంది? లాక్కెళ్ళిపోయిందా? మళ్ళీ వేస్తే మళ్ళీ లాక్కెళ్ళిపోయి కొంచెం తీసుకో. కష్టపడి వాటి కోసం తెచ్చాను, తింటాయేమో అని చెప్పి కష్టపడి వాటి దగ్గర వరకు వెళ్తుంటే అవేమో పరిగెత్తుకొని వెళ్తున్నాయి. ఏవి తినట్లేదు. మేబీ దానికి ఫుల్ అయిపోయిందేమో. వీకెండ్ కాబట్టి అందరూ ఏదో ఒకటి తెచ్చి వేస్తుంటారు కాబట్టి వాటికి ఫుల్ అయిపోయాయి. అయినా కూడా వదలకుండా నేను, మా రేష్మికమ్మ దాని తోకెనకాలే వెళ్తున్నాము. అయినా కూడా అదేమో పాపం భయపడి పారిపోతున్నట్టుంది. సో ఇక్కడ పికాక్స్ అన్ని రోడ్డు మీదే తిరుగుతుంటాయి. అసలు చాలా అంటే చాలా అందంగా, ఎంత ఫ్రీడమ్గా తిరుగుతుంటాయి. చూసారా, ఏ కార్ వచ్చినా కూడా అవి అక్కడ ఆగిపోతాయి అన్నమాట. ఆగిపోయి అవి బర్డ్స్ అనేది అటు సైడ్ పాస్ అవ్వగానే కార్స్ అనేవి మూవ్ అవుతాయి. ఇంకా చాలామంది కార్స్లో వచ్చి ఒక
కాసేపు అయితే చూస్తారు. ఎందుకంటే ఎక్కువసేపు నించుంటే వాళ్ళకి ఫైన్స్ పడతాయి. అందుకని అక్కడ పార్కింగ్ చేయడానికి లేదు. జస్ట్ మనము నార్మల్‌గా చూసుకుంటూ వెళ్ళిపోవచ్చు అంతే. కావాలని పార్క్ చేస్తే మాత్రం అక్కడ ఫైన్ అనేది దారుణంగా ఉంటది. ఇంకా బర్డ్స్ అన్నీ తిరుగుతుంటాయి కాబట్టి వాళ్ళు చాలా టేక్ కేర్‌గా అనేది కార్స్ అనేది డ్రైవ్ చేయాల్సి ఉంటది. మా రేష్మికం చూసావా ఎంత హ్యాపీగా అసలు చక్కగా వాటికన్నిటికి ఫుడ్ వేసి పాపము అలసిపోతుందన్నమాట. ఇవి చూసావా ఇవైతే రోడ్డు మీదకొచ్చేసాయి. మా చిన్ని అయితే ఆ పిల్లని తిడుతున్నాడు. ఎందుకు రోడ్డు మీద ఏస్తున్నారు? కార్‌లనేది పాస్ కావాలి కదా! ఎందుకేస్తున్నారని అయితే తిడుతున్నాడు. ఫైనల్‌గా అయితే ఇక్కడ 2 మెన్ పీకాక్స్ చూసారా ఎంత బ్యూటిఫుల్‌గా ఉందో. అప్పటినుంచి చూస్తున్నాను. ఇదేమో అసలు ఒక్కసారి కూడా నాకు మెన్ పీకాక్ అనేది పుర అయితే విప్పట్లేదు. విప్పుతుందేమో అని అయితే చాలా ట్రై చేశాము. సో, అక్కడ చూసారా అది వచ్చేసి పీకాక్స్ ఉండే ఇదన్నమాట. పీకాక్స్ కోసము ఏర్పాటు చేసింది. దాన్ని ఏమంటారో నాకైతే తెలీదు. సో, అక్కడైతే చాలా పీకాక్స్ అనేవి అక్కడ ఉన్నాయి. మేబీ ఇక్కడ వచ్చేసి థౌజండ్స్ ఆఫ్ పీకాక్స్ అయితే ఉన్నాయి. మేమైతే అందరం ఒక్కొక్కరు ఒక్కొక్క చేతిలో బ్రెడ్ పీకాక్స్ అన్ని అక్కడే ఉన్నాయి. సో అక్కడికి వెళ్ళి మనం చూద్దాం రండి అసలు వస్తాయా రావా అని చెప్పి. అయినా కూడా అవేం రావట్లేదు. ఎందుకో మరి ఫుల్ అయిపోయాయో లేకపోతే భయపడ్డాయో జనాలను చూసి నాకైతే అర్థం కావట్లేదు. ఎంత పిలిచినా అవి రాలేదన్నమాట. ఇంకా సర్లే అని అక్కడైతే ఫుడ్ అనేది పెట్టేశాము. మా రేష్మికం చూసారా దానికోసమే ఎగేసుకొని వెళ్తుంది పాపము. ఇంకా ఫుడ్ కావాలంట. తెచ్చిన ఫుడ్ అంతా ఆల్మోస్ట్ అయిపోయింది. ఎందుకంటే ఫస్ట్‌లోనే మొత్తం ఎక్కువ వేసేసారు. సో ఫుడ్ అయితే అయిపోయింది. మీరు ఎవరైనా విజిట్ చేయకపోతే కంపల్సరీగా విజిట్ చేయండి. చూసారా పిల్లలు ఎంత హ్యాపీగా ఆడుకుంటున్నారు బర్డ్స్‌తో. ఇవి కూడా అంతే ఫ్రీడమ్‌గా అసలు పిల్లలంటే భయపడుకున్నట్టు వాళ్ళు వేసిన ఫుడ్ అయితే మొత్తం తింటూ హ్యాపీగా ఉన్నాయి. పిల్లలకైతే చాలా అంటే చాలా బాగుంటుంది. సో ఒకసారి వచ్చి అందరూ కూడా ట్రై చేయొచ్చు. మా చిన్ని చూసారా తోకని టచ్ చేయడానికి ట్రై చేస్తే అదేమో పాపం భయపడి పరిగెత్తుకొని పోయింది. ఇక్కడ ఎంత బ్యూటిఫుల్‌గా ఉన్నాయి చూసారా పీకాక్స్ అయితే చాలా అంటే చాలా పీకాక్స్ ఉన్నాయి. ఇంకా ఇప్పుడు ఈవినింగ్ అవుతుంది 4:30 అలాగా. అందుకోసం అందరు వస్తున్నారు. ఇది జుమేరా ఎంబ్రిస్ టవర్స్ అని చెప్పాను కదా అది ఒక బోర్డ్ అనమాట. ఇంకా ఇట్లా లోపలికి వెళ్తే కనుక అన్నీ ఆల్రెడీ కొంచెం లోపల ఉన్నాయన్నమాట. మేబీ అవన్నీ తినేసి ఫుల్ అయిపోయి ఇక్కడికి వచ్చాయి. ఇక్కడంతా వెతికాను ఎక్కడ నాకు ఒక ఫెదర్ కూడా కనిపించలేదు. పికాక్ ఫెదరు తీసుకెళ్దామని చెప్పి మొత్తం చూశాను అనమాట. పార్క్ అంతా తిరిగాను. అయినా నాకు ఇక్కడ పికాక్ ఫెదర్స్ అయితే కనిపించట్లేదు. కానీ ఇవి చాలా దగ్గరగా అంటే ఫ్రెండ్లీగా ఉంటాయని చెప్పి వీటిని లాక్కూడదు. తోకలు పట్టుకొని లాగితే కనుక మనకు జైల్లో వేస్తారు. దుబాయ్లో చాలా స్ట్రిక్ట్ అనమాట. మనం వేటిని టచ్ చేయకూడదు. జస్ట్ అలా కళ్ళతో చూసి ఆనందపడాలి అంతే. ఇది బాగుంది అది బాగుంది అని ట్రై చేస్తే మాత్రం ఇంకా జైల్లోకి పోవడం తప్పదు. సో బీ కేర్ఫుల్ గైస్. ఎవరైనా వచ్చినప్పుడు నెమళ్ళు దగ్గరగా ఉన్నాయి కదా అని పట్టుకొని పీకడం అలాంటివి అయితే చేయకండి. జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే ఎక్కడ చూసినా కెమెరాస్ ఉంటాయి. ఇంకా ఇక్కడైతే ఒకతను చాలా అందంగా మెన్ పికాక్‌కి ఫుడ్ అనేది పెడుతున్నారు. ఒకసారి వెళ్ళి చూద్దాం రండి. చూసారా ఎంత అందంగా తింటున్నాయో. అబ్బాయికి ఫ్రెండ్ అంటే అదేనేమో. ఎంత చక్కగా వచ్చి అబ్బాయి దగ్గర మొత్తం తినేసి వెళ్ళిపోయింది. మనము వాటికి భయపెట్టకూడదు. జస్ట్ మనము చేతిలో చిప్స్ కానీ బ్రెడ్ కానీ ఏదైనా ఏ సీడ్స్ తెచ్చినా కూడా జస్ట్ అలా చేతిలో పట్టుకొని ఈ అబ్బాయి పెట్టాడు కదా అలా పట్టుకొని అలా కూర్చుంటే అవే వచ్చి చక్కగా తింటాయి. సో మనం దాని చుట్టూ వెళ్తూ గాబరా చేసామనుకోండి అసలు అవి రావన్నమాట. ఎందుకంటే వాటికి కూడా భయం కదా అందుకని అసలు అవి రావు. ఒక పికాక్ ఎగరడానికి ట్రై చేసింది. చాలాసేపు వెయిట్ చేసి నేనైతే ఇది క్యాప్చర్ చేశాను. చూసారా రోడ్డు మీద ఎంత ఫ్రీడమ్గా పికాక్స్ అనేవి తిరుగుతున్నాయో. ఏ బండి వచ్చినా స్టాప్ అయిపోతుంది. అవి పాస్ అయిన తర్వాతే మనము వెళ్ళగలం అన్నమాట. ఇక్కడ చూసారు ఎన్ని బర్డ్స్ ఎన్ని పికాక్స్. బ్యూటిఫుల్గా ఉంది. అందరూ వచ్చి ఒకసారి అయితే ట్రై చేయండి. నేను చాలాసేపు ట్రై చేశాను. ట్రై చేసి లాస్ట్కి ఫైనల్గా నా చేతిలో కూడా పికాక్ వచ్చి తినంగానే నాకు కూడా చాలా హ్యాపీగా సాటిస్ఫాక్షన్ అయిందనమాట. సో ఓకే పికాక్ నుంచి దగ్గరగా చూడడం నేను కూడా ఫస్ట్ టైము. అది ఇలా తినిపించడం అయితే ఇంకా అది ఒక వేరే లెవెల్ ఎక్స్పీరియన్స్. చాలా అంటే చాలా బాగుంది ఆ ఎక్స్పీరియన్స్. మీరు కూడా ఎవరైనా దుబాయ్లో దగ్గరగా ఉంటే ఒకసారి వచ్చి ట్రై చేయండి. పిల్లలకైతే చాలా బాగుంటుంది. మస్తు ఉంటుంది. సో ఇదే అనమాట ఆల్ అబౌట్ పికాక్ పార్క్ ఇన్ దుబాయ్. సో నా వీడియో కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ దుబాయ్ పార్క్ తెలియని వాళ్ళకి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి అయితే షేర్ చేయండి. సో వాళ్ళకి కనుక చిన్నపిల్లలు ఉంటే మస్తు ఎంజాయ్ చేస్తారు. నిజం చెప్తున్నా నేనైతే చాలా బాగా నాకైతే ఆ ఎక్స్పీరియన్స్ అనేది చాలా బాగా నచ్చింది.
సో ఇది ఈవినింగ్ టైంలో వీకెండ్స్ అయితే రండి, అప్పుడు చాలా పిల్లలు ఉంటారు కాబట్టి వాళ్ళకు కూడా చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు. మా పిల్లలైతే ఇంకాసేపు ఉందాం మమ్మీ అని తెచ్చిన చిప్స్ కూడా, వాళ్ళ కోసం తెచ్చిన చిప్స్ కూడా వాటికైతే పెట్టేస్తున్నారనమాట. కానీ నెక్స్ట్ మనము అలాగే ఎలాగో వచ్చాం కాబట్టి పార్కింగ్ కూడా పే చేసాము. ఫ్యూచర్ మ్యూజియం కూడా చూసేద్దాం అని చెప్పి అక్కడికైతే పిల్లల్ని తీసుకెళ్ళిపోయాను. ఆ వీడియో అనేది టుమారో పోస్ట్ చేస్తాను చూడండి, అది కూడా చాలా బాగుంటుంది. సో ఇదన్నమాట ఈ వీడియో. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ అందరికీ కంపల్సరీగా షేర్ చేయండి. ఈ వీడియో లాస్ట్ వరకు చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండ్ హ్యావ్ ఎ గ్రేట్ డే.